వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తక్షణమే పీఆర్సీ కమిషన్ని నియమించి మధ్యంతర భృతి ప్రకటించకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లాకు చెందిన ఏపీ జేఏసీలోని వివిధ శాఖల సంఘాల నాయకులు ఉద్యోగులతో మంగళవారం జరిగినటువంటి సమావేశానికి బొప్పరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలి అని బొప్పరాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్న నేటికి ఉద్యోగులకు న్యాయబద్ధంగా నియమించాల్సిన పీఆర్సీ కమిషన్ నియమించలేదు అని, అధికారంలోకి రాగానే మంచి ఐఆర్ అంటే మధ్యంతర భృతి, ఇంటర్మ్ రిలీఫ్ అంటారు దాన్ని, ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చి నేటికి ఆ ఊసు ఎత్తడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అంటూ కూడా బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ పణి పేర్రాజు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి 6 నెలలకు ఒకసారి పెరగాల్సిన డిఏలు గత 2 ఏళ్లుగా పెంచట్లేదు అని, అసలు ఆ ప్రకటనే చేయట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రావాల్సిన బకాయిలపైన కూడా ప్రభుత్వం ఎలాంటి చర్చలు చేయటం లేదు అని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు దశల వారీగా ఉద్యమాలకి సిద్ధమయ్యారు. ఈ ఉద్యమాలకు జేఏసీ సమావేశం కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో జేఏసీ జిల్లా నాయకత్వాలు ఆర్డీఓలకు, ఎమ్మెల్యేలకు తమ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలు ఇవ్వాలని సమావేశం సూచించింది. ఈ నెల 12న శ్రీకాకుళం, 21న అనంతపురం జిల్లాల్లో సాధారణ ఉద్యోగులను సమాయత్తం చేసేందుకు ఉద్యమ సన్నద్ధ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అంటూ సమావేశం స్పష్టం చేసింది. త్వరలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ సభలను నిర్వహిస్తామని కూడా సమావేశం ప్రకటించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతామని కూడా సమావేశంలో రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. సమావేశంలో రాష్ట్ర మహిళా జేఏసీ చైర్పర్సన్ పారె లక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ జనరల్ విజయలక్ష్మి, రాష్ట్ర జేఏసీ నాయకుడు విఎస్ దివాకర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె సత్యబాబు, జిల్లా గెజిటెడ్ హెడ్ మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మోకా ప్రకాష్తో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర డివిజన్ జేఏసీ నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా ఇంకా డిఏ, ఐఆర్ ఇవ్వలేదు అని, ఉద్యోగులకు 7,000 కోట్ల సరెండర్ లీవులు ఇవ్వాల్సి ఉన్నా వాటి విషయం చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదు అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు మండిపడ్డారు. కాకినాడలోని రెవెన్యూ భవన్లో మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి కాకినాడ జిల్లా శాఖ వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమస్యల సాధన కోసం సాగించే పోరాటంలో ఉద్యోగులందరూ పాల్గొవాలి అని బొప్పరాజు వెంకటేశ్వర్లు దిశానిర్దేశం చేశారు. మనం గత ఇంచుమించుగా 4 రోజుల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము. ఈ ఉద్యోగుల సమస్యలు చాలా నానాటికి వాళ్ళ యొక్క అసహనం, అసంతృప్తి తీవ్రతరం అవుతుంది. ఇక వాళ్ళు ఉద్యమానికి సన్నద్ధం అయిపోయారు, సమర భేరి మోగించారు అని కూడా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి కూడా పథకరచన చేస్తున్నట్టుగా ఆ సన్నాహక సమావేశాలని వాటిని కూడా వాళ్ళు ఎక్కడికక్కడ అన్ని సంఘాలు, అన్ని జేఏసీ సంఘాలని కలుపుకుంటూ వాళ్ళు చాలా తీవ్రంగా ఉద్యమం చేయటానికి ఉపక్రమించారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. మరి ఏ స్థాయికి వెళ్తుంది? ఎస్మా అని ఉంటుంది, ఎసెన్షియల్ యాక్ట్స్, దీని మీద ఎస్మా లాంటివి ప్రయోగించే స్థాయికి కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తారా? మరి ఎస్మా ప్రయోగం కూడా ఎస్మా లాంటిది ప్రయోగించేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుందా? మరి ఉద్యోగులను ఏ విధంగా లొంగ తీసుకుంటుంది ప్రభుత్వం? ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గట్లేదు, అలాగే ఉద్యోగులు కూడా మేము తగ్గేదేలే అనే విధంగానే ఇది చూస్తుంటే, ఈ ఉద్యమ కార్యాచరణ చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.